హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీ వేలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నా చూద్దాం. ఇప్పుడు మనం హౌ టు ఫైండ్ బీసీ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పిన్ చేయండి. ఏబిసి ఏబి ఏమో 3 సెంటీమీటర్స్, ఏసీ ఏమో 5 సెంటీమీటర్స్. ఇప్పుడు సొల్యూషన్. ఇప్పుడు గివెన్ రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకొని నాకేమి ఇచ్చాడు అక్కడ, ఏబి ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అదేమైతే అప్పుడు ఆపోజిట్ సైడ్ అవుతుంది కదా, ఆపోజిట్ సైడ్. ఇప్పుడు దాని తర్వాత మనకు ఏసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అప్పుడు అదేమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. ఓకే, సైడ్ అయినాక మనకు ఇప్పుడు బీసీ సైడ్ అయినా బీసీ మనకు ఇయ్యలే, అది మనం ఫైండ్ అవుట్. అది ఎలా అంటే ఒక ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములాతో మనం చేయాలి. ఆ ఫార్ములా నేను రాస్తా చూడండి. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఒక్క నిమిషం, ఫార్ములా హెడ్డింగ్ అయితే మీకు కొంచెం ఈజీగా వేలో అర్థమవుతుంది. ఫార్ములా అంటే హైపోటెన్యూస్, నేను షార్ట్ కట్లో రాస్తే మీకు అర్థమైంది కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. అంతే, సింపుల్గా ఫార్ములా అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ 3 స్క్వేర్, 5 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకు అది ఇయ్యలే కాబట్టి బీసీ స్క్వేర్ ప్లస్ అదేమో 3 స్క్వేర్. ఇప్పుడు 3 స్క్వేర్ అనేది 5 స్క్వేర్ దగ్గర పంపిస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు మైనస్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అప్పుడు బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 25 మైనస్ 16 9. ఓకే, సారీ అప్పుడు 16 అవుతుంది. ఇప్పుడు బీసీ ఈక్వల్ టు √16 2 అటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, బీసీ ఈక్వల్ టు దేర్ఫోర్ బీసీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ చూడండి, 4 centimeters. And please subscribe to our channel.